నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండల్ గ్రామాల్లో చెత్త చెదారం నిండిపోవడంతో దుర్వాసన వెదజల్లడంతో ప్రజలు అనేక రోగాల బారిన పడుతున్నట్లు గమనించిన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో డంపింగ్ యార్డుల నిర్మాణం చేపట్టిన సంగతి తెలిసిందే. పంచాయతీ సిబ్బంది గ్రామంలోని ఇంటింటికి తిరిగి సేకరించిన చెత్తను డంపింగ్ యార్డులో వేసేవారు. అయితే డంపింగ్ యార్డుల వినియోగం బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే ముగిసినట్లు అధికారుల తీరు కనిపిస్తుందని స్థానికులు విమర్శిస్తున్నారు. నుంచి ఇదే మేకలంగడి వాళ్ళు పైసలు ఎక్కువ తీసుకొని ఇక్కడనే పడేపిస్తున్నారు. లేనిపోయిన రోగాలు చచ్చిపోయిన మేకలు ఇన్నే పడేస్తున్నారు. అంతగా చెప్పాలని చాలామంది బీమార్ అయిపోయారు, రోగాలు వస్తున్నాయి. పంచాయతీ ఆఫీసులు పట్టించుకుంటలేరు. కలెక్టర్కు కంప్లైంట్ ఇచ్చినాం, ఎమ్మెల్యేకు కంప్లైంట్ ఇచ్చినాం, అందరికీ ఎవరికి కంప్లైంట్ ఇచ్చినా కానీ కొంచెం మరీ ఘోరంగా చేస్తున్నారు. నైట్లు వచ్చేసి వేసేసి వెళ్ళిపోతున్నారు. అయిపోయి చచ్చిపోయిన మేకలు అవి ఇవి కోళ్ళు తీసుకు కోళ్ళ అన్నీ చికెన్ సెంటర్ మొత్తం ఇది కోళ్ళు వీళ్ళన్నీ ఇక్కడిని ఇంతగానం గలీజ్ అయిపోయింది. ఇప్పుడు పట్టించుకునే నదులు లేవు, ఎంతోమంది ఇది అయిపోయారు. ఇక్కడికి వెళ్ళి అక్కడ పొలాలలో వేసేస్తున్నారు. ఆ కుక్కలు వస్తున్నాయి, కుక్కలు వచ్చి మొత్తం ఈ గోపయాలు తింటాయి. ఆ వరి నాశనం అయిపోతున్నాయి, పొలాలన్నీ నాశనం అయిపోతున్నాయి. పంచాయతీ ఆఫీస్లో పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేసిన మళ్ళీ ఎవరు నైట్లో లారీలు తెచ్చేస్తున్నారు, వేసేస్తున్నారు. అయిపోయి దొంగల లెక్క ఎట్లా చేస్తాం? మన ల్యాండ్ అంతా ఇది అయిపోయింది. పడితే పెట్టినాం కొంత అంతా పడితే భూములన్నీ పడితే అక్కడ పక్క సుఖ తీయాలి తమ్ముడు.